అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా జరుగుతూ ఉన్నా కూడా శాసన మండలిలో మాత్రం ప్రతిపక్షం గట్టిగానే ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి తండ్రిరాజు ఉన్నారు. అన్నది తెలుస్తున్నాం. మేడం చెప్పండి, శాసన మండలిలో ప్రతిపక్షం మీతో ఎటువంటి పోరాటం చేస్తూ ఉంది? వాళ్ళు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాత్రం వ్యవహరించట్లేదండి. అది ఈరోజు మాకు క్లియర్గా అర్థమైంది. డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాట దాటేసే ప్రయత్నాలు ఒకటి చేస్తున్నారు. మా మంత్రుల్ని కూడా వాళ్ళు చెప్పే సమాధానం వినకుండా బుల్డోజ్ చేయాలనే ఆలోచన విధానంతో ఉన్నారు, కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా లేరు. బట్ దాన్ని మేము ఎదుర్కొంటాం, గట్టిగా తిప్పి కొట్టాం కూడా. ఈరోజు మంత్రులు ప్రతిపక్ష సభ్యులు వేసే ప్రశ్నల మీద ఎగతాళిగా మాట్లాడడం జరుగుతూ ఉంది. వీళ్ళ ఏదైతే కనుక చేసేటువంటి ఆరోపణలు అయితేనే వీటిని కూడాను చాలా సిల్లిగా తీసుకుంటున్నారు, సీరియస్గా తీసుకోవడం లేదు, తప్పించుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారు. అందులో వాస్తవం లేదండి. వాళ్ళు అడిగిన ప్రతి దానికి మంత్రులందరూ సమాధానం చెప్తున్నారు. అట్లాగే మా సభ్యులు కూడా సమాధానం చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అది జీర్ణించుకోలేని పరిస్థితితో బయట ఇట్లాంటి గాసిపింగ్ అనేది స్టార్ట్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. అసెంబ్లీ చూస్తే ప్రతిపక్షం లేదు కాబట్టి అసెంబ్లీలో జరిగేటువంటి చర్చ మీద కంటే ఇప్పుడు ప్రధానంగా శాసన మండలిలో జరిగేటువంటి చర్చ మీద ప్రజల దృష్టి అయితేనేమి, మేధావుల దృష్టి, అందరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శాసన మండలిలో బాగా విజ్ఞత కలిగి మాట్లాడేటువంటి సభ్యులు ఎక్కువ మంది ఉంటారు అసెంబ్లీలో కంటే. ఇప్పుడు అసెంబ్లీ చీఫ్ విప్గా మీరు ఎన్నికయ్యారు. మరి ఎట్లా మీరు మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది? మీరు ఎందుకంటే టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. అది మా సార్ నన్ను బ్లెస్ చేసి ఈరోజు చీఫ్ విప్ ఇచ్చారు. వారికి, అలాగే నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, ఎన్డీఏ కూటమి ప్రతినిధులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మాకు ఉన్న ఒక పెద్ద ఎసెట్ ఏంటంటే, మాకు పదవి ఇచ్చి అట్లా మీరు చేసుకోండి అనే పద్ధతి కాదండి. ట్రైనింగ్, దే ట్రైనర్స్, మా నాయకులు ద ట్రైనర్స్ హౌ టు, ఆ వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అందరినీ కూడా సమన్వయపరచాలి చీఫ్ విప్గా, అవన్నీ గైడ్ లైన్స్ మా పార్టీ మాకు ఇస్తుందండి. సో మేము ఏంటంటే ఏదో త్రిశంకు స్వర్గంలో ఉండటం, లేకపోతే ఎలా పడితే అలాగా బిహేవ్ చేసే పరిస్థితి మా దగ్గర ఉండదు. ఖచ్చితంగా మా సార్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ని ఒక్క రిమార్క్ కూడా రాకుండా, వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా నేను నా సాయి శక్తులా నేను పనిచేస్తానండి. నేను ప్రూవ్ చేసుకుంటా. ఇంతవరకు చూస్తే వీధి పోరాటాలు అనేవాళ్ళు, ఇప్పుడు వీధి పోరాటాల కంటే కూడాను సోషల్ మీడియా పోరాటాలు ఎక్కువైపోయాయి. మిమ్మల్ని కూడా దూషించడం, అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు కూడా బాధితులే. ఇప్పుడు చూస్తే చాలామంది క్షమాపణలు చెప్పడం అయితేనేమి, తర్వాత మమ్మల్ని క్షమించండి అని చెప్పడం చాలామంది చెప్తా ఉన్నారు. మరి మీతో అగ్రెసివ్గా మిమ్మల్ని మాట్లాడి దూషించిన వాళ్ళ పట్ల ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు చీఫ్ విప్ అయ్యారు, ఎలా మీ బిహేవియర్ ఎలా ఉండబోతుంది వాళ్ళ మీద? ఖచ్చితంగా సోషల్ మీడియాలో వచ్చినవి మాత్రం, ముఖ్యంగా మహిళలపై వచ్చినవి మాత్రం చర్యలు తీసుకోవాలండి. అంటే భాష తప్పి బూతులు తిట్టడం, వాళ్ళని బాడీ షేమింగ్ చేయటము, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ సందర్భంగా. సోషల్ మీడియాలో ఒకప్పుడు, ఎప్పుడు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉన్న టైంలో షర్మిల గారు బయటకు వచ్చి నా మీద ట్రోల్ చేస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు నా క్యారెక్టర్ మీద అని చెప్పి తన భర్త అనిల్ కుమార్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టారండి మీడియా ముందు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలుగా మమ్మల్ని ఇమీడియట్గా వెళ్ళి మద్దతు పలకమని చెప్పటమే కాకుండా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు మద్దతు పలికారు షర్మిల గారికి. ఇప్పుడు సబ్జెక్ట్స్ వేరు, రాజకీయం వేరు, కానీ మనుషులు హననం చేయడం అనేది కరెక్ట్ కాదండి. అది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా మహిళలందరినీ కూడా చాలా బాడీ షేమింగ్ చేసి, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, రావే పోవే అని మాట్లాడి, ఇట్లాగా పరమ అసహ్యంగా ప్రజలు వినలేని విధంగా దుర్భాషలు సోషల్ మీడియాలో చేసి ఈరోజు ఊరికే ఒక సారీ చెప్తే అయిపోయిందండి. నో, దట్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సారీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆన్సర్. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అయితే రూల్ ప్రకారంగా ఉంటాయి. పోలీస్ శాఖని మేమేదో మీరు వాడుకున్నట్టుగా మీ జేబు సంస్థలాగా వైసీపీ వాడుకుంది. వైసీపీ కార్యకర్తల్లాగా కొంతమంది పోలీసులు బిహేవ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. కానీ ఈరోజు అలా ఉండదండి. ఈరోజు అలా ఉండదు. పోలీసులు అంటే ప్రజల కోసం
అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేసే విధంగా ఉండటం, అదేవిధంగా రూల్ ప్రకారంగా ముందే వాళ్ళకి 41C నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు దుర్భాషలాడింది ఏ సెక్షన్కి సంబంధించి ఉంటుందో కాన్స్టిట్యూషనల్గానే అంత రూల్ ప్రకారమే చేస్తారే తప్ప ఎవరి మీద వ్యక్తిగత కక్ష అనేది ఉండదండి. ఎందుకు ఉండాలి? మీకు చీఫ్ విప్గా ఎన్నికైనందుకు మీకు టెంటివ్ తరపున కూడా శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇది పంచమర్తి రాదా తనను వేధించిన వాళ్ళైతేనేమి, తర్వాత టీడీపీలో ఉన్నటువంటి అనేక మందిని సోషల్ మీడియా వేధించిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా శాసన మండలిలో ప్రతిపక్ష నేతలందరూ కూడాను వారు చేసేటువంటి వ్యవహార శైలి సరిగా లేదు. ఖచ్చితంగా వారు ఏవి ఆ క్వశ్చన్ చేసినా కూడా, ఏ ఆరోపణలు చేసినా కూడా వాటినన్నింటినీ కూడా సమర్థవంతంగా మంత్రులు తమ సభ్యులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా వారికి తగినటువంటి ఆన్సర్ ఇచ్చి సభను మంచి సభగా నిర్వహిస్తామని చెప్పేసి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్, ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి.